ప్రైజ్లేనండి, వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మరో చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. మన దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమునందు జ్ఞానమును కలిగి ఉండమంటుంది. కాబట్టి దేవుడు మనకు చెప్తున్నాడు, ఈ లోకంలో మనము ఆశీర్వదించబడాలి అంటే, ఈ లోకంలో ఖచ్చితంగా మనము ఆశీర్వదించబడాలంటే మనమంట జాగ్రత్త కలిగి విశ్వాసం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఆశీర్వదించబడాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. నన్ను వాక్యంలో విన్నాం. విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసాన్ని ఎలా సంపాదించుకోవాలి, విశ్వాసంలో ఎలా ఎదగాలి అనే కొద్ది విషయములు నిన్నటి దినాన మనం చూసుకున్నాం. అయితే ఈ రోజున విశ్వాసం కలిగి ఉంటే ఎలా మన జీవితాలు ఆశీర్వదించబడతాయో దేవుని వాక్యంలోంచి చూసినట్లయితే గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడుతురు. మనం ఆశీర్వదించబడతాం. ఎలా ఆశీర్వదించబడతాం అంటే, దేవుడు ఆల్రెడీ ఒక ఆయన్ని ఆశీర్వదించడానికి మాదిరిగా నుంచోబెట్టాడు. అంటే దేవా నన్ను నువ్వు ఎలా చేస్తావు అని అడిగితే దేవుడు చెప్తాడు, నీకు తెలియచేయడానికి నేను అబ్రహాం అనే ఒక వ్యక్తిని ఆశీర్వదించాను. విశ్వాసం కలిగి ఉన్నందుకు నేను ఆయన ఆశీర్వదించాను. నీవు కూడా విశ్వాసం కలిగి ఉంటే అబ్రహాము వలె నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు దేవుడి రోజున. కాబట్టి అబ్రహాము వలె మనము కూడా విశ్వాసము కలిగి ఉంటే, విశ్వాస సంబంధులే, విశ్వాసము కలిగిన వారే విశ్వాసము గల అబ్రహాంతో కూడా ఆశీర్వదించబడతారు. మనం ఎవరిలో ఆశీర్వదించబడతాం అంటే అబ్రహాంలో ఆశీర్వదించబడతాం. అబ్రహాం అసలు ఎన్నో మిస్టేక్స్ చేశాడు. ఎన్నో మిస్టేక్స్ చేసినప్పటికీ దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈనాటి జీవితంలో మన జీవితంలో మనం మిస్టేక్స్ చేస్తున్నప్పటికీ దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడైనా మనము విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము చేత మనం నింపబడ్డప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు అంటే, విశ్వాసం కలిగి ఉంటే చాలు దేవుడిని ఆశీర్వదిస్తాడు. అబ్రహాంకి ఏముందని ఆశీర్వదించాడు దేవుడు? విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి మనకి మాదిరి ఈ లోకంలో అబ్రహాం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని తక్కువని చెప్పాలి. విశ్వాసం కలిగి ఉంటే కనుక అబ్రహాంలా దేవుడు ఆశీర్వదిస్తాడని బైబిల్ చెప్తుంది. మరి విశ్వాసం వల్ల మనం ఏమేమి ఆశీర్వాదాలు పొందుకుంటాం? ఎలా ఆశీర్వదిస్తాడు దేవుడు అంటే, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేని వలన? విశ్వాసం వలన. విశ్వాసం కలిగి ఉంటే మనము దేవుని పిల్లలమయ్యామండి. హల్లెలూయా. అంటే దేవుని పిల్లల వారసత్వాన్ని దేని వల్ల ఇస్తున్నాడు అంటే, విశ్వాసము ద్వారా మనం దేవుని పిల్లలం అవుతున్నాం. బెస్గా ఎవరినో రోడ్డు మీద పోయేవాడిని తెచ్చుకుని మన పిల్లోడు అంటామా? అనలేము. ఎందుకు మనం కనాలి? మనం ఎందుకంటే మనం కలిగినంత వాడికే ఇవ్వాలి, మనం సంపాదించినంత వాడికే, అంతే కదా, పిల్లలకే కదా. మనం సంపాదించింది ఏదన్నా మన సొంత పిల్లలకే కదా. ఎవరిని పోతే వాళ్ళని తీసుకొచ్చి మన పిల్లలని చెప్పుకోము. మన రక్త సంబంధికులు అయి ఉండాలి. మనము క్రీస్తు చెందించిన రక్తము ద్వారా ఆయన రక్తంలో పాలివంపులు పొందాము కాబట్టి, రక్షణ అనే అనుభవంతో మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి మనం ఆయన రక్త సంబంధికులమయ్యాం. ఆయన రక్తంలో కడగబడ్డాము కాబట్టి. కానీ ఆ రక్త సంబంధం ముందు కొనసాగించబడాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే దేవుని కుమారులం అవుతాము. ఎప్పుడు బతకున్నది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అంటే అసాధ్యం. ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది. అయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆశీర్వదించబడాలంటే నీలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉంటే నువ్వు దేవుని పిల్లలం అవుతావు. దేవుడు ఏదైతే కలిగి ఉన్నదో అంతా మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు కెరూబులను ఎన్నుకోలా, సెరూబులను ఎన్నుకోలా, దేవదూతలను ఎన్నుకోవట్లేదండి. గొప్ప గొప్ప వారిని ఎవరిని ఎన్నుకోవట్లేదు, తన పిల్లలుగా మనల్ని ఎన్నుకున్నాడు. స్తోత్రంగా దేవునికి. దేవుని పిల్లలుగా మనల్ని ఎన్నుకుంటున్నాడు. ఎప్పుడంటే మనలో విశ్వాసం ఉంటే మనం దేవుని పిల్లలం అవుతాం. అది అంతకు మించి దేవుని పిల్లలు అంటే నేను క్లారిటీ చెప్పాలంటే, బేసిక్ ఒక ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడు అనుకుందాం. వాడు ఎంత 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 గొప్పగా ఉంటాడంటే, రేపు నాన్న ఎమ్మెల్యే, నేనేమన్నా చేయగలుగుతాను ఆ టూట్ అంటాడు. ఆడు వెనకాల 10 మంది బాడీ గార్డులు ఉంటారు. వాడు అసలు ఎమ్మెల్యే కొడుకు దగ్గర ఎందుకండి, ఒక వార్డు నెంబర్ కొడుకు దగ్గరికి వెళ్ళండి. ఒక వార్డు నెంబర్ కొడుకైనా సరే గడగలాంటి చెప్తారు జనం. అలాంటిది నువ్వు దేవుని కుమారుడు అయ్యే అవకాశం ఇస్తున్నాడు దేవుడు. సర్వోన్నతుడు, సర్వం సృష్టించిన దేవుడు ఆయనకు వారసులం అయ్యేలాగా కుమారుడు కుమార్తె అని పిలువబడుతున్నాం. కాబట్టి మనం ఏం కలుగుంటే అవుతామంట? అది గొప్ప ఆశీర్వాదం. అది ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం దేవుడి పిల్లలు అంటే దేవుని పిల్లలు అని చెప్పుకోవడం కాదు, ఆయన మీరు నా పిల్లలు అని చెప్పవాలంటే మనలో ఏముండాలంట? విశ్వాసం. ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన అడిగిందల్లా ఇస్తాడని నమ్మాలి. ఇంతకంత పెద్ద విశ్వాసం అంటే ఏంటంటే, ఆయన ఉన్నాడు, ఆయన ఇస్తాడు. ఇంతకు పెద్ద ఇంకేం లేదు ఇందులో.
మనం విశ్వాసం కలిగి ఉంటే మనం దేవుని పిల్లలం అనబడతాం. రెండో విషయం, రెండో ఆశీర్వాదం, మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, మీరు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ రాయబడుతున్న వచనాలు బట్టి గమనిస్తే, నీ విశ్వాసము నీవు కోరినట్టే నీకు జీవితంలో జరుగుతుంది. నీకు స్వస్థత కావాలన్నా, విడుదల కావాలన్నా నీ విశ్వాసం గొప్పదై ఉండాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే ఇతరులను స్వస్థపరుస్తుంది. ఇక్కడ రాయబడుతున్న విషయాల్లో మన విశ్వాసము గొప్పదైతే మన వారిని మనం కాపాడుకోగలుగుతాం. అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఎలాగా? విశ్వాసాన్ని కనబరిస్తే. ఇక్కడ కానా దేశానికి చెందిన ఒక స్త్రీకి తన కూతురికి భయంకరమైన రోగం వచ్చింది. ఇక అది ఆమె అన్ని చోట్ల తిప్పుండొచ్చు, ఇక ప్రయోజనం లేక మరణ స్థితిలో ఉంది ఆ కూతురు. ఆ కూతురుని బ్రతికించుకోవాలంటే ఏంటంటే అన్ని చేసేసిందండి. మరి ఎవరు చెప్పారో, ఎలా చెప్పారో వినడం వల్ల విశ్వాసం కలిగింది. ఎవరో చెప్పారు, పలానా ప్రాంతంలో యేసు ప్రభు అని ఆయన ఉన్నాడు, ఆయన కార్యాలు చేస్తున్నాడు, ఆయన మాట చెప్తే చాలు నీ కూతురు బాగుపడుతుంది. ఎలా చెప్పారు, ఎవరు చెప్పారు? ఆమె విశ్వాసం చూడండి. కానాను దేశం నుంచి ఇజ్రాయెల్కి వచ్చేసింది. ఆమె వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా యేసయ్యా నా కూతురికి పరిస్థితి అంటే యేసుప్రభు చూసి ఏం మాట్లాడాల. రెండోసారి, అయ్యా యేసయ్యా నా కూతురికి పరిస్థితి అంటే శిష్యులు అంటున్నారు, యేసయ్యని బయటికి లాగేలా అంటున్నారు. మూడోసారి మళ్ళీ, యేసయ్యా నా కూతురికి బాగాలేదయ్యా అని మొరపెడుతుందండి. మొరపెడుతుంటే యేసయ్య అన్నాడు, అమ్మ నేను వచ్చింది మీ కొరకు కాదు, నేను వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలకు. ఇదంతా పరీక్ష, ఆమెకు పరీక్ష. అమ్మ నీ కొరకు కాదు, నేను వచ్చింది ఇజ్రాయెల్ ప్రజల కొరకు. అయినా కానీ ఆమె వదిలిపెట్టకుండా, యేసయ్యా ఇదిగో నా కూతురు చచ్చిపోయే పరిస్థితి నుంచి కొంచెం ఒక్క మాట చెప్పయ్యా అని అడుగుతుందండి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, నేను పిల్లలకు పెట్టేది కుక్క పిల్లలకు పెట్టడం సమంజసం కాదుగా. ఆ వచనాల్లో ఉంటుంది, 15వ అధ్యాయం మొత్తం. కుక్క పిల్లలకు పెట్టడం మంచిది కాదు కదా అనగానే ఆమె ఏమంటుందో తెలుసా, నన్ను కుక్క అంటావా అంటలా. యేసయ్యా పిల్లలు తినగా కింద పడిపోయిన ముక్కలు కుక్క పిల్లలు తింటా కదయ్యా అందండి. వెంటనే యేసు ప్రభు, అమ్మ నీ విశ్వాసం గొప్పది. ఆమె పరీక్షించబడింది. ఆ విశ్వాసం ఎదురు చూసింది, పొందుకునే వరకు అడుగుతూనే ఉంది. శిష్యులు వద్దంటున్నారు, రండి యేసు ప్రభు కూడా వద్దంటున్నాడు. అయినా కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసంతో సాధించుకుందండి. సాధించుకుని వెంటనే వేసానండి, విశ్వాసం కాకపోతే నీ కూతురు బాగుపడుతుంటే యేసు ప్రభు ఏ సమయానికైతే ఆ మాట అన్నాడో అదే సమయానికి ఆ దేశంలో నా బిడ్డ స్వస్థత పొందింది. హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో వారు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? నీ ఇంట్లో అనేకమైన సమస్యలు ఉన్నాయా? నీ ఇంట్లో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? నీ విశ్వాసాన్ని నువ్వు కనబరిస్తే, నువ్వు కనుక ప్రార్థన చేయగలిగితే, విడవక ఎవరు ఏమన్నా, ఎవరు ఎంత అంటున్నా నీవు మాత్రము విడవకుండా విశ్వాసము కలిగి దేవుణ్ణి అడిగితే నీ కుటుంబంలోని ప్రతి పరిస్థితి దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా మారుస్తాడు ఆయన. నీ విశ్వాసము గొప్పదై ఉంటే చాలు. ఆ కానాను దేశపు స్త్రీకి ఆమె విశ్వాసం పరీక్షించబడింది. యేసయ్య అన్నాడు, ఇదిగో నీ కూతురు స్వస్థత, వెంటనే స్వస్థత. ఈరోజు నీకు కాదు, నీ ఇంట్లో వారికి, నీ ఇంట్లో ఉన్న ప్రతి పరిస్థితి మార్చబడాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. ప్రార్థిస్తావా? అడుగుతావా? ఎవరేదో 100 మాట్లాడతారు నీ చుట్టూ, వద్దులే అవ్వదులే, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? నువ్వు చెయ్యి, పొందుకునేంత వరకు చేయి ప్రార్థన. ఇది ఇలా ఇలా దీపం వెలిగించి ఉప్పుని ఆపేదే కాదు ప్రార్థన. పొందుకునేంత వరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. సరే, 2 విషయాలు చూస్తున్నా. మొదటిది, విశ్వాసం కలిగి ఉంటే దేవుని పిల్లలమవుతాం. విశ్వాసం కలిగి ఉంటే మన ఇంట్లో అంతా చక్కగా ఉంటుంది, మన ఇల్లు అంతా చక్కబడుతుంది, అందరికీ బాగుంటారు, అన్ని పరిస్థితులు బాగుంటాయి. ఇంకో విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగు చేసినని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇక్కడ యేసు ప్రభు వారు ఇంకో స్త్రీతో ఏమాట చెప్తున్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచేలా చేసింది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేశాను. ఇక్కడ జరుగుతున్న సంఘటన మనం గమనిస్తే విశ్వాసం ఎలా వస్తుంది? వినుట ద్వారా వస్తుంది. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ. ఈమెకున్న నొప్పి, బాధ 12 సంవత్సరాల నుంచి ఆగకుండా ఆ సమస్యతో, రక్తస్రావంతో బాధపడుతుంది. ఆమెను ఒక దగ్గరికి రానివ్వట్లేదు, ఒక ఇంటికి రానివ్వట్లేదు, ఒక ఫంక్షన్కి రానివ్వట్లేదు. ఆమెను శారీరకంగా నొప్పి బాధపడుతుంది. బయటికి ఎక్కడికి వెళ్ళడానికి కూడా, మానసికంగా కూడా అందరూ శపించబడిన దానిలా చూస్తున్నారు. ఆమె జీవితం ఏడుపు తప్ప ఇంకేమీ లేదండి. అలాంటి పరిస్థితుల్లో, అంత భయంకరమైన పరిస్థితుల్లో, ఒకటి శారీరకంగా నొప్పి అనిపిస్తుంది, ఒకటి మానసికంగా ఎన్నో అనుకోని మాటలు ఆమె అనుకుంటుంది.
వింటుంది, ఏం చేయలేని పరిస్థితి. హాస్పిటల్ తిరిగింది, అన్ని తిరిగింది, అది చేయమంటే ఇది చేయమంటే అన్ని చేసింది. ఎంతో వ్యసనపరుచుకుందంటే డబ్బులన్నీ పోయినాయి, కానీ స్వస్థత కలగల, విడుదల కలగల. అప్పుడు గమనిస్తే ఆమె వింటుంది. యేసయ్య అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఇగో ఈ రోజు ఈ దారిలో పోతున్నాడు. యేసయ్య ఎరుకో పట్టణంలోంచి వెళ్తూ ఉండగా ఆ స్త్రీ ఆయన కోసం ఆ వేల మంది జనాల్లోకి గుంపుగా సాగిపోతుంటే యేసుప్రభుని ఎంతమంది ముట్టుకుంటున్నారు, యేసుప్రభు ఎంతమంది ముట్టుకున్నారు స్వస్థత కావాలని, విడుదల కావాలని. కానీ ఈమె ఒక నిర్ణయం తీసుకుంది విశ్వాసంతో, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుంది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత, నా బతుకు మారుతుంది అనుకుంది. వెంటనే వెళ్ళిందండి. వెళ్ళి యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే కొన్ని వేల మంది ఉంటే ఎలా దూరిందో జనాలకు తెలియదు, కానీ ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టుగానే ఆవిడకి స్వస్థత కలిగిపోయింది. హల్లెలూయా. వస్త్రపు చెంగు ముట్టుకోగానే స్వస్థత వచ్చేసిందండి. యేసు ప్రభు వెంటనే ఆగిపోయి, నన్ను ఎవరు ముట్టుకున్నారంటే శిష్యులు అంటారు, యేసయ్య ఏం మాట్లాడతావయ్యా, వేల మంది పడుతున్నారు నీ మీద, వేల మంది పడుతున్నారు, వేల మంది అడుగుతున్నారు స్వస్థత కావాలని, కానీ నీలో శక్తి, నిన్ను ఎవరు ముట్టుకున్నారని ఏమడుగుతావు? ఇక్కడ మనం గమనించాల్సింది, యేసు ప్రభుకి ఎంతమంది అయినా ప్రార్థన చేయొచ్చు, దేవునికి ఎన్ని రకాలుగా ప్రార్థన చేయొచ్చు. స్వస్థత కొరకు యేసు ప్రభుని ముట్టుకుంటున్నారు వారు, కానీ స్వస్థత పొందుకోలేకపోతున్నారు. కానీ ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ జస్ట్ ఒక బట్ట, యేసు ప్రభు బట్ట వస్త్రము చెంగు ముట్టుకుంటే స్వస్థత వచ్చింది. అంటే ఆమె 100% నమ్మింది, యేసు ప్రభు చెంగు ముట్టుకుంటే నాకు విడుదల, ఆయన శక్తి కలిగిన వాడని. కానీ ఇక్కడ ముట్టుకుంటున్నారు చూసారా, యేసు ప్రభు రోడ్డు మీద నడుస్తుంటే వేల మంది ముట్టుకుంటున్నారు, కానీ ఎందుకు వాళ్ళకి విడుదల రావట్లా? వస్త్రపు చెంగు ముట్టుకున్న ఈ స్త్రీకి మాత్రము ఎందుకు స్వస్థత వచ్చిందంటే ఆమె 100% నమ్మింది. 1% కాదు, 2% కాదు, ఆయన చెంగు ముట్టుకుంటే 12 సంవత్సరాల నుంచి నా రోగం తగ్గిపోతుంది. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేయొచ్చు, ఎన్ని రకాలుగా నువ్వు ప్రార్థన చేయొచ్చు, కానీ నీకు ఎందుకు ప్రతిఫలం రావట్లేదు, ఎందుకు నీ జీవితంలో మేలు పొందుకోవట్లేదంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ ప్రార్థనలు నువ్వు ఉమ్మట్లేదు, నువ్వు నమ్మకుండా ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసం ఉంచకుండా ప్రార్థన చేస్తున్నావు. 100కి 100% నువ్వు నమ్మకుండా ప్రార్థన చేస్తే, విశ్వాసం ఉంచకపోతే దేవుడు ఎక్కడ కార్యాలు చేస్తాడు? దేవుడు కార్యాలు చేయాలంటే, దేవుడు గొండ కార్యాలు చేయాలంటే విశ్వాసం ఉంచాలి కదా. ఆమె 100% విశ్వాసం ఉంచింది. అంటనే యేసయ్య అన్నాడు, నాలో శక్తి బయలు వెళ్ళింది. ఎవరు ముట్టుకున్నారు? వేల మంది ముట్టుకుంటున్నారు, కానీ ఒక్క స్త్రీ ఆమె నమ్మి ముట్టుకుంది, వస్త్రపు చెంగును మాత్రం, ఆమె స్వస్థత పొందుకుంది. ఈరోజు యేసయ్య అంటే అన్నాడు, నీ విశ్వాసం నిన్ను బాగుపరుస్తుంది. ఈరోజు దేవుడు నీ విశ్వాసం చేత నిన్ను బాగుపరుస్తాడు, నీ కుటుంబాన్ని బాగుపరుస్తాడు. నువ్వెంతో కాలం నుంచి మోస్తున్న ప్రతి సమస్యను నీ విశ్వాసం దేవుడు బాగుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఏం చేస్తున్నావు? దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ జీవితాన్ని, నీ బ్రతుకును బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి విశ్వాసాన్ని కనబరుస్తావా? ఏం ప్రార్థన లేనండి, ఏం చేద్దాం లేనండి, ఇప్పుడు చేస్తే అయిపోద్దా ఏంటి, ఎప్పుడు చేస్తే. చాలా మంది ఇదే దుర్భరమైన బతుకు నమ్ముకుంటున్నారు, విశ్వసిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ అందులో నువ్వు సరిగ్గా విశ్వసించకపోతే ఇంకెక్కడిది? ఎన్నో సంవత్సరాలు ఉన్న ప్రతిదీ నీ జీవితం తొలగించబడుతుంది. ఈరోజు ఖచ్చితంగా నువ్వు విశ్వసించి ప్రార్థన చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుంది, నీ విశ్వాసమే నీ కుటుంబాన్ని బాగుపరిచేది చేస్తుంది, నీ విశ్వాసమే దేవుని పిల్లలమయ్యే అవకాశాన్ని మనకిస్తుంది. చివరి విషయం చెప్పి ముగిచేస్తా. యోహాను 11:25, యోహాను 11:25. అందుకే యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఇచ్చువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. ఎంతకన్నా గొప్ప ఆశీర్వాదం కావాలి? చనిపోయినను బ్రతుకును. ఎప్పుడు దేవుని యందు విశ్వసిస్తే మనం చనిపోయినా బ్రతుకుతామంటే దేవుడు చెప్తున్నాడు. మనం చనిపోయిన బ్రతుకుతామంటే చచ్చిపోయిన వాళ్ళందరూ సేవలు మన ఇంటికి వచ్చి భోజనం, అది కాదు. ఇక్కడ పరలోకానికి అవకాశం ఇస్తున్నాడు. అంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఏం కావాలి? అంతకన్నా గొప్ప ఆశీర్వాదం మనకి ఏం కావాలి చెప్పండి? బైబిల్ అనేక వచనాలు ఉన్నాయి. రోజున దేవుని పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది, పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, నీ కుటుంబాన్ని బాగుపరుచుకునే అవకాశం ఉంది, నిన్ను నువ్వు బాగుపరుచుకునే అవకాశం ఉంది. అలాగే నువ్వు విశ్వాసం ఉంచగలిగితే మత్తయి 21:21లో నీకున్న ఎదురైన ప్రతి సమస్యను నువ్వు పెళ్లగించగలుగుతావు. అక్కడ రాయబడుతుంది, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయదు అని కాకని చెప్పిన ఎడలా అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నీకు ఎదురైన కొండని వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. అంటే ఎక్కడో బండ దగ్గరికి వెళ్ళి చెప్పని కాదు ఈ మాట. కొండ లాంటి సమస్యలు, కొండ లాంటి ఇబ్బందులు నీ జీవితంలో
నువ్వు ముందుకు నడవలేని పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు, నువ్వు ముందుకు కొనసాగలేనప్పుడు, ఇదిగో దేవుడు రోజు మాట్లాడుతున్నాడు నీతో. ఆ కొండ లాంటి సమస్యలైనా సరే నువ్వు విశ్వాసంతో ఒక మాట చెప్తే, విశ్వాసంతో దేవుడిని నువ్వు అడగగలిగితే ఆ కొండ లాంటి సమస్యలు ఎగిరి ఎక్కడ పడతాయి. దేవుడు కొండలు బండల గురించి చెప్పట్లేదు ఇక్కడ. నీ సమస్య ఒక విశ్వాసం ఉంటే చాలు. నీ సమస్య ఈ రోజు ఏదైనా అది నీ కొండలా కనపడవచ్చు, నిన్ను భయపడచ్చు. నీవు విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తే, నమ్మితే చాలు, ఆ కొండ లాంటి సమస్య ఎత్తి సముద్రంలో పడుతుంది. ఈరోజు సమస్య తొలగించుకునే పరిస్థితి మన చేతుల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితి చుట్టూ ఎప్పట్లు కొట్టుకు తిరుగుతాం. ఆ సమస్యను తొలగించుకు ఈరోజు విశ్వాసం కలిగి ఉంటే రాయబడుతున్న విషయాలన్నీ చూసుకుందాం. విశ్వాసం కలిగి ఉంటే ఎలా ఆశీర్వదించబడతామంటే, విశ్వాసము కలిగి ఉంటే అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా ఆశీర్వదించబడతాం. ఎలా అంటే మనం దేవుని పిల్లలు అనబడతాం, పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. ఇంకా మనల్ని మనం బాగు చేసుకుంటాం, ఇతరుల్ని మనము బాగుపరిచేలాగా చేస్తాం. మన సమస్యల నుంచి మనం విడుదల పొందుతాం. ఇవన్నీ ఆశీర్వాదాలే కదా. మరి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుడు ఉన్నాడని, దేవుడు అడిగిందిస్తాడని 100% నమ్మితే దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ విశ్వాసం నేను పెంపొందింపజేయబోతున్నాడు. నువ్వు ఈ రోజు వింటూ ఉండగా, ఇదిగో ఈ వాక్యములు వింటూ ఉండగా, నీవు ఎక్కడైతే సరి చేసుకోవాలో ఆ పరిస్థితులను సరి చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, ఘనుడా దేవానికి వందనాలు. ఈరోజు నువ్వు చాలా సూటిగా గట్టిగా మాట్లాడావు. వాక్యములు ఏకీభవిస్తున్న ప్రతి బిడని బలపరచు నాయన, ప్రతి బిడని దీవించు నాయన. ఈరోజు వారు ఎదుర్కొన్న ప్రతి సమస్య నుంచి విడుదల రాయిచ్చి, వారి కుటుంబంలో ఏ పరిస్థితిలో వారు మార్పు చెందాలో, ఏ పరిస్థితుల్లో వారి జీవితాలు మార్చబడాలో, ఇదిగో నువ్వు మాట్లాడు, ఇదిగో నువ్వు సహాయం తెచ్చి, ఇదిగో నీ గొప్ప కాపుదలు తెచ్చి ప్రతి బిడ్డను బలపరిచి దీవించి ఆశీర్వదించమని, ఆరోగ్యం చేత ఆనందం చేత మీరు నింపమని, మమ్మల్ని అందరినీ విశ్వాసంలో ఇదిగోనైనా పెంపొందింపు చేసి బలపరిచి దీవించమని. దేవా, అనారోగ్యంతో వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. దేవా, డ్యూటీలు కావాల్సిన మంచి జాబ్స్ దయచేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలం దయచేయండి. దేని కొరకైతే ఈ సమయంలో ఎదురు చూస్తున్నారు వారి జీవితాలు కలిగించి బలపరిచి దీవించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. చాలా సంతోషం. మరి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. తప్పకుండా మీ ప్రార్థన అవసరత కామెంట్ చేయండి. తప్పకుండా మీ ప్రార్థన అవసరత మాకు కామెంట్ చేయండి. మీ కొరకు నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను. వందనాలండి. చాలా సంతోషం.